బ్యాక్ ఎస్ఎండి క్రియేటివ్స్ గైస్ ఈ రోజు వచ్చేసి మనం హరియారా కలర్స్ లో హరియారా కలర్స్ ఏంటంటే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తోడైతే ఈసారి అయితే ముందుకు వచ్చేసారు. 2025 లో రచ్చ లేపచ్చు ఖాళీ దగ్గరకు వస్తుంది. ఆగస్ట్ లోనే ఫెస్టివల్ ఉంది. సో లేట్ చేయకుండా మీకు ఒక గణపతి చూపిస్తా. ఈ గణపతి వచ్చేసి మనకి 2 రోజులనే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసారు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 10 feet దాకా ఉంటది. మళ్ళీ హనుమాన్ టైప్ ఇచ్చేసిండు. హనుమాన్ గణపతి ఒకసారి వచ్చేసి క్లోజ్ లాగా వచ్చేసి ఒకసారి గణపతిని అయితే యూజ్ చేయండి గైస్. చూసిర్రా? సో గైస్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక గణపతి ఉంది. గుర్రాల మీద గణపతి మొత్తం 9 గుర్రాలతో అయితే మనకి గణపతి అయితే దర్శనం ఇచ్చేస్తుంది. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 16 feet దాకా ఉంటది. మళ్ళీ డిఫరెంట్ థీమ్ తోటి అన్ని డిఫరెంట్ ఇచ్చేసిండు. మొత్తం 10 చేతులతో అయితే మనకి దర్శనం అయితే ఇచ్చేస్తుంది గణపతి. ఇంకొక గణపతి చూపిస్తా. ఇటు సైడ్ వచ్చేసి బొజ్జ గణపతి ఉన్నాడు. పుష్పం పైన కూర్చున్నట్టు లంబోదరుడు ఉన్నాడు. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 16 feet ఉంటది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తం జ్యువెలరీ వర్క్ అయిన ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది. ఒకసారి అయితే క్లోజ్ లోకి వెళ్ళి ఒకసారి గణపతిని అయితే యూజ్ చేయండి గైస్. చూసిరా? ఇటు సైడ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ పొజిషన్ లో డిఫరెంట్ థీమ్లు ఉన్నది. మన కింద సంథింగ్ ఏమన్నా థీమ్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద హైట్ ఉన్నది. గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 18 to 19 feet దాకా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గణపతి ఇంత పెద్దగా ఉంది కదా అని మళ్ళీ గణపతి పెట్టిన తర్వాత దండాలు ఎట్లా వేయాలంటే ఇటు సైడ్ ఒకటి మనకి ఎక్కనేకి వీళ్ళు హరియానా కలర్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కొచ్చు. దీన్ని చూడండి, ఎంత మీదకంటే అంత మీదకి ఎక్కచ్చు. 6 రాకి ఎక్కచ్చు. అక్కడ రాకి ఎక్కి మనం దండలు అయితే వేయాలి. ఇప్పుడైతే నేను దిగుతున్నా, ఎందుకంటే నాకు వణుకుతున్నాయి. సో సక్సెస్ఫుల్గా వణికినాయి. ఇంకొక గణపతి చూపిస్తా. ఇక్కడ ఒకటి థీమ్ గణపతి ఉన్నది. సేమ్ గణపతి. ఆ గణపతి ఈ గణపతి సేమ్ గణపతి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇక్కడ ఒక స్టాండింగ్ పొజిషన్ గణపతి ఉన్నది. ఇంకా బేసిక్ వర్క్ లోనే ఉన్నది. క్రాస్ స్టాండింగ్ ఉన్నది. మనకి కింద డిఫరెంట్ థీమ్ కూడా ఇచ్చేస్తారు. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 feet ఉంటుంది. ఇటు సైడ్ ఒక గణపతి ఉన్నది. కంప్లీట్ ఫినిషింగ్ అయిన గణపతి ఉన్నది. ఇంకా చాలా వర్క్ ఉన్నది. పెయింటింగ్ అండ్ జ్యువెలరీ వర్క్ ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి 50 to 16 feet దాకా ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్ చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. ఇంకొక గణపతి చూపిస్తా, అది చూసేయండి. గైస్ హరియారా కలర్స్ లో ఒక్కొక్క గణపతి మొత్తం డిఫరెంట్ థీమ్ తోటి అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు. 2025 అయితే మొత్తం ఖాళీ రచ్చ చేయొచ్చు. తొందర వచ్చేసి బుకింగ్ అయితే చాలా చేసుకోండి, ఎందుకంటే తొందర వచ్చి బుకింగ్ అయితే చాలా చేసుకోండి, ఎందుకంటే ఆగస్ట్ లోనే ఫెస్టివల్ ఉంది. మొత్తం దుమ్ము లేపేద్దాం. ఈసారి అయితే రచ్చ చేసేద్దాం కాలేజ్ కొరలోనే అయితే. ఇక్కడైతే మనకి హనుమాన్ గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి ఒక 13 feet దాకా ఉంటుంది. ఈ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ కిందనేమో ఇక్కడ గద పట్టుకున్నట్టయితే మనకి హనుమంతుడు అయితే ఇచ్చేస్తారు. ఒకసారి గణపతిని అయితే క్లోజ్ వచ్చేసి మంచిగా చూసేయండి. గణపతికి 6 pack టైప్ ఇచ్చేసేయండి. ఇంకా పచ్చినే ఉంది, ఇప్పుడే పోసిరు. ఇంకొకటి ఏమో ఇటు సైడ్ ఏమో మనకి శివ జపం చేస్తున్నట్టు గణపతి థీమ్ లో ఇచ్చేసిండు. మొత్తం 10 చేతులతో అయితే దర్శనం ఇచ్చేసిండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా సంథింగ్ ఏదైనా రావచ్చు అండ్ డిఫరెంట్ థీమ్ ఉంటుంది. ఎందుకంటే రావచ్చు అని ఎందుకన్నా అంటే ముంబై మన గణపతులకు అయితే ఎటువంటి డిఫరెంట్ థీమ్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి బేసిక్లు ఉన్నప్పుడు ఏదైనా గెస్ చేయలేము. పెయింటింగ్ అయ్యేటప్పుడు మనం ఏదైనా చెప్పచ్చు. ఇక్కడైతే మనకి సర్కార్ అనే గణపతి కొరట్ల మొత్తం దుమ్ము లేపెత్తుంది. ఎందుకంటే ప్రతి షెడ్ లా మనకి సర్కార్ అవైలబుల్ ఉన్నాడు. ఇక్కడ మనకి సర్కార్ అవైలబుల్ ఉన్నాడు. ఈ గణపతి వచ్చేసి మనకి ఒక 14 feet దాకా ఉంటది. సర్కార్ కొంచెం బాగా డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క షెడ్ లా ఒక్కొక్క టైప్ ఆఫ్ సర్కార్ అయితే ఉన్నది. ఒకసారి క్లోజ్ లోకి వచ్చేసి సర్కార్ని యూజ్ చేయండి. చూసిరా? ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సర్కార్ అనేవాడు పక్కా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇంకొక సర్కార్ ఉన్నది ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి మొత్తం అలాగున్నది. సీదా కాలు మొత్తం స్టేజ్ పైన పెట్టేసింది. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి 12 to 13 feet దాకా గణపతులు అయితే అవైలబుల్ ఉన్నది. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి కొంచెం డిఫరెంట్ థీమ్ తోటి అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే కూర్చొని ఇట్లా వీణ వాయించున్నట్టయితే ఇచ్చేస్తారు. నాకేమో అదే థీమ్ లో అనిపిస్తుంది, ఇట్లా వీణ వస్తుంది అనేసి. సో ఈ గణపతి ఒకసారి క్లోజ్ యూజ్ చేయండి మంచిగా గైస్. ఇక్కడ అదే గణపతి ఉంది. ఎట్లా అంటే ఆ గణపతికి ఈ గణపతికి డిఫరెన్స్ ఏంటంటే చెవులు, తొండం. ఒకసారి ఆ గణపతి చెవులు యూజ్ చేయండి. ఒకసారి క్లోజ్కి వెళ్ళి చెవులు ఇంకా తొండం డీటెయిల్ యూజ్ చేయండి. ఈ గణపతి యూజ్ చేయండి. సేమ్ సిట్టింగ్ పొజిషన్, బట్ తొండం ఇంకా చెవులు డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి 6 చేతులతో అయితే దర్శనం ఇచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఇది 14 feet దాకా ఉంటుంది. ఆ చేతితో కలిపితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చి పడితే ఇంకా చాలా పెద్ద ఉంటుంది. సో దాని గురించి ఆర్చ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తా ఉంటా. ఇంకా ఎట్లున్నాయి గణపతులు అని మొత్తం చెప్తా ఉంటా. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతికి కొంచెం తొండం ఇంకా చెవులు డిఫరెన్స్ ఉంటుంది. చెప్పినా కదా తొండం ఇంకా చెవులు డిఫరెన్స్ ఉంటుందని.
గైస్ ఇంకో ఇక్కడ ఒక గణపతి ఉన్నది, సేమ్ థీమ్ గణపతి, ఇది కొంచెం డిఫరెంట్ గణపతి. ఇక్కడ ఒక గణపతి ఉన్నది 6 చేతులతో గణపతి, ఇది కొంచెం డిఫరెంట్ థీమ్ గణపతి. ఎందుకంటే తొండం కొంచెం దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. గణపతులు సేమ్ ఉన్నాయి కదా అని సేమ్ గణపతులు కాదు, దానికి ఒక సపరేట్ థీమ్ అనేది ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇంకో ఎంతగానో వెయిట్ చేస్తున్నా చాలా మంది ఈ గణపతి కోసం అయితే చాలా వెయిట్ చేస్తుర్రు. ఒకటే పీస్ ఉంటుంది, సింగిల్ పీస్, ఎక్కడ దొరకది నీకు. కొరట్లల్లా ఈ గణపతి ఎక్కడ దొరికితే ఖాళీ నా మీద ఒట్టేసే చెప్తున్నా. ఇంకో మన గణపతి వచ్చేసి పుష్ప గణపతి. ఒకసారి గణపతి చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్, మన బాస్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉంటారు, నేను అల్లు అర్జున్ ఫ్యానే, సో అట్లా చెప్తున్నా. ఇంకో ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ ఉంటుంది. పుష్ప దినమ్మ తగ్గేదిలా అన్నట్టున్నది. ఒకసారి మంచిగా గ్లోజ్లో కట్ చేసి చూసేయండి. ఈ గణపతి చూసిన తర్వాత మీరు జై గణేష్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో ఇక్కడ ఒక గణపతి ఉన్నది, ఇంతకు స్టార్టింగ్ లో చూపించిన గణపతి కొంచెం డిఫరెంట్ థీమ్ తోటి అయితే ఇచ్చేసాడు. కృష్ణయ్య గణపతి. ఈ కృష్ణయ్య గణపతి అయితే మనకి ఒక్కటే ఉన్నది. కన్నయ్య కృష్ణయ్య నాకు భక్తుడు, నేను చాలా అంటే చాలా భక్తి ఉంటుంది నాకు కృష్ణయ్య గణపతి. చేతిలో అయితే ఫ్లూట్ అయితే ఇచ్చేస్తాడు. ఈ గణపతి వచ్చేసి మనకి ఒక 13 to 14 ఫీట్స్ ఉంటుంది. లైట్ చేయకుండా వచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మనతో ఉన్నది రంజిత్ బాయ్. హాయ్ గైస్ మామ, ఫైనల్ వచ్చేసి మన హరిహర కళా వీడియో అయితే కొట్టినాం. మన ఎస్ఎండి క్రియేషన్ ఛానల్స్ వస్తుంది, అట్లనే మన యూట్యూబ్ ఛానల్ రంజిత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది. మీరు అయితే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మన కాంబోస్ కామెంట్ పెట్టిర్రి. ఇప్పుడు మీకు చూపెట్టిన గణపతి ఏ గణపతి వచ్చినా కూడా కాంబోస్ కామెంట్ పెట్టిర్రి. ఓకేనా? ఇక మీకు ఒకసారి చూపించు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ కొంచెం లోపల ఉన్నాయి కాబట్టి లైటింగ్ లేదు, కనిపిస్తలేవు. పుష్ప జై గణేష బాయ్ ఉంటున్నాం మళ్ళా.